జగదాత్రి కేదార్కి సుధాకర్ క్షమాపణ చెప్తాడు. అప్పుడు జగదాత్రి, అలా అనకు మావయ్య, మీరు పెద్దవారు, అయినా మీరు మమ్మల్ని అనే అధికారం మీకు లేదా? ఎందుకంటే మీరు మా గురించి అలా ఆలోచించారంటే మా మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చెప్పేసి జగదాత్రి కేదార్ అంటారు. ఈలోపు వెంటనే వీళ్ళు చేసిన దానికి ఇక వీళ్ళ మొహం కూడా చూడబుద్ధి కావట్లేదని లోపల తీసుకెళ్ళని చెప్పేసి కేదార్ జగదాత్రిని అంటారు. అప్పుడు వెంటనే జగదాత్రి కేదార్ వెంటనే సుధాకర్ని లోపల తీసుకెళ్తారు. చూసారు అత్తయ్య, ఇక కావాలని ఈరోజు ఇది నన్ను బ్లేమ్ చేసింది, నిజాన్ని బయట పెట్టేలా చేసింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను అత్తయ్య. అయినా నిజం బయటపడ్డ తర్వాత ఇంకేం చేసింది ఏముందమ్మీ, కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే బెనిఫిట్ అని చెప్పేసి వైజయంతి అంటుంది. ఈలోపు పాపనాయుడు ఎలాగైనా ఆ వైజయంతి అక్రమ సంబంధం పెట్టుకొని శ్రీవల్లిని కంది. అంటే మా కుటుంబం పరువు తీసింది కదా, దీన్ని ఎలాగైనా చంపేయాలి. ఇది నా కుటుంబం పరువు తీసింది, ఇలాంటి దాన్న భూమి మీద ఉండనీయక ఎట్టయినా దీన్ని చంపేయాలి. ఈరోజు మంచితనంతో ఇక అన్నయ్య ప్రేమతో దానికి బూవ పెట్టి ఆ బూవలో విషం కలిపి చంపేస్తాను అనే విధంగా వెంటనే పాపరాయుడు విషం బాటిల్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఈలోపు జగదాత్రి కేదార్ ఏదో పని మీద ఇద్దరు కలిసి బయటకు వెళ్తుండగా ఈలోపు పాపారాయుడు ఎదురు పడతాడు. వెంటనే అనిసిపెట్టడుగా డాష్ ఇచ్చుకుంటారు. తన చేతిలో ఉన్న విషం బాటిల్ కింద పడిపోతుంది. ఆ సమయానికి అది ఏంటి మావయ్య అని చెప్పేసి కేదారు పాపరాయుడిని అడుగుతాడు. అబ్బే ఏం లేదు కన్నం అని అన్న తర్వాత, నిజం చెప్పు మావయ్య, అదేంటి? ఏం లేదని చెప్పాను కదా, అయినా మీరు పోయేటోళ్ళు పోక నన్ను ఎందుకు మందలిస్తూ ఉండారు? మీ దారేదో మీరు చూసుకోండి అని చెప్పేసి వెంటనే విషం బట్టలు తీసుకొని లోపలికి వెళ్తారు. అప్పుడు వెంటనే కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు మామయ్య చేతిలో ఉంది ఏంటి అనేసరికి జగదాత్రి అది విషం అనేసరికి ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. అంటే ఇప్పుడు అవును, ఇంట్లో ఏదో ఎవరికో విషం పెట్టి చంపాలనుకుంటున్నాడు బాబాయ్ గారు. ఎలాగైనా సరే ఇక ఎవరికి పెట్టి చంపాలనుకుంటున్నా అని చెప్పేసి విధంగా అనుకొని వెంటనే గబగబా లోపలికి వెళ్తారు. ఈలోపు పాపారాయుని చూసి వైజయంతి నిషి ఇక యువరాజ్ షాక్ అయిపోతారు. ఇక మళ్ళీ మా అన్న ఎందుకు వచ్చాడని చెప్పేసి వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీవల్లి కూడా అక్రమ సంబంధం పుట్టిన కూతురు అని చెప్పేసి శ్రీవల్లిని చూసి మండిపడుతూ ఉంటాడు. ఏమి సెల్లి, ఏం చేస్తుండవు అని అంటాడు. అభి ఏం లేదన్నా, ఊరికే. అవును కానీ ఇవన్నీ పాతయన్నీ మర్చిపో, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, ఇక ఊరెళ్దామని అనుకుంటున్నాను. ఏందన్నా, ఏం చెప్తుండవు? అవును, ఇక ఇప్పుడైనా నీకు నచ్చిన వంటలు చేస్తే ఇక నేను భోజనం ఏదైనా చేసి ఆ తర్వాత నేను ఊరెళ్తాను అని విధంగా అంటుండగా జగదాత్రి కేదార్ లోపలికి వస్తారు. మామయ్య, నీ చేతిలో విషం బాటిల్ ఏది? ఏంది బోడా, విషం బాటిల్ ఎక్కడిది? తిక్కగాని పట్టిందా ఏంది? ఇందాక నీ చేతిలో చూశాను. ఇదేందమ్మీ, ఇంటికి వచ్చిన చుట్టాని వీళ్ళిద్దరు కలిసి అవమానిస్తూ ఉండరు. ఏంటి కేదారు, మా నన్ను అవమానిస్తూ ఉండవు? ఎట్లా ఉంది ఏం కథ? అయ్యో పిన్ని, నిజం, అసలు బాబాయ్ ఎవరినో చంపడానికి ఇంటికి వచ్చాడు. నిజమత్తయ్య, ఇందాక బాబాయ్ చేతిలో అసలు విషం బాటిల్ ఉంది. మేము అడుగుతూనే ఇక మీకేం అవసరం అని చెప్పేసి మాట అవే చేశాడు. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. ఇదిగో సెల్లి, నేను ఊరికి వెళ్తానని నీ చేత్తో బువ్వ తినాలనుకున్నా, అలా చెప్పేసి ఇంటికి వచ్చినోని అవమానిస్తే ఈ పాపరాయుడు ఊరుకోగు. ఇదిగో అమ్మి, ఇక మా అన్నయ్య అట్ట మనసులో పెట్టుకునేవాడు కాదు, నేనంటే పానమిస్తాడు. అయ్యో అత్తయ్య, నీకెలా చెప్పాలి? ఏంటి ఇందాక నుంచి పగ రెచ్చిపోతున్నావు? అయినా అంకుల్ అలా మాట్లాడట్లేదు కదా, అతను మారిపోయానని చెప్పేసి అన్నాడు. అంతేకాకుండా అతను తిరిగి మళ్ళీ ఊరికి వెళ్ళాలనుకుంటున్నాడు. అత్తయ్యతో ఎలాగైనా వంటలు చేయించుకొని ఇద్దరు కలిసి తినాలనుకుంటే ఏంటి విషం అని చెప్పేసి అంటున్నావు? నీలాంటిదే విషం పెట్టి పాములో కత్తిలాగా చంపేస్తుంది. కానీ ఇక్కడ ఇంట్లో వాళ్ళకు ఇక అంత ధైర్యం లేదే, లేనిపోని అని చేసి కథలు చేయకు, వెళ్ళు అని చెప్పేసి నిషి కోపంగా మాట్లాడుతుంది. ఈలోపు వెంటనే జగదాత్రి, ఎవరికో ఏదో ప్రమాదం ఉంది కానీ మన మాట నమ్మట్లేదు కదా అని దాత్రి అంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే ఆ విషం ఎవరికి పెడుతుందో తెలియదు. ఉంటే శ్రీవల్లి, లేకపోతే ఇక పిన్ని, ఎవరో ఒకరు బలి కానున్నాడు అనే విధంగా కంగారు పడుతుండగా ఎలాగైనా సరే ఈ విషం అందులో కలప ముందుకి
మనం కాపాడాలి అని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు వైజయంతి తన అన్న కోసము వంటలు నచ్చిన చేస్తూ ఉండదు. ఇక డైనింగ్ టేబుల్ బట్టి సెల్లమ్మ ఇక మన ఇద్దరం కూర్చొని తిందాం. ఇక వెంటనే సరే అన్న, నీకు ఇష్టమైంది చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చేసి ఉండదు. పప్పుచారుకి నీకు ఉల్లిగడ్డ నంచుకొని తినడం చాలా ఇష్టం కదా, అందుకనే తెస్తా ఉండాను అని కిచెన్లోకి వెళ్ళేసరికి విషం బాటి చేతిలో పట్టుకొని, ఈరోజు ఈ విషంతో నువ్వు సత్తివే, నా పరువు తీసి అక్రమ సంబంధం పెట్టుకొని ఇక నీలాంటిది బతకూడదే అని వెంటనే అందులో పప్పుచారులో విషం కలిపేస్తాడు. ఈలోపు వెంటనే కలిపిన తర్వాత వెంటనే బాటిల్ను ఇలా వదిలేసరికి డైనింగ్ టేబుల్ కిందికి పోతుంది. ఇక ఏందన్నా వడ్డించనా ఏంది, ఇక సెల్లమ్మ నువ్వు కూడా కూసో అని, అన్నయ్య నేను ప్లేట్ పెట్టుకొని తింటా. వద్దు సెల్లి, నేను తినపడతా కదా, అన్నయ్య ప్రేమ ఆ మాత్రం అర్థం తీసుకోవా ఏంది, ఏదో కోపం మీద సానా మాటలు అన్నాను, నన్ను క్షమించు. ఎందుకంటే నువ్వు ఉండకాడ ఉండవు కదా, గొడవ చేసి ఏదో రచ్చసిస్తూ ఉండవని మంట పెట్టుకొని అన్నాను, కానీ నీ తప్పుగా అనుకోకు. సరే అన్న, నేనేందనుకుంటాను, నేనేమనుకోను కానిలే, అయినా ఇట నన్ను అర్థం చేసుకున్నావు, అదే 10,000 ఇంకన్నా సమీ అని వైజయంతి అంటుంది. ఈలోపు సెల్లి తిందాం గనిదా. సరే అన్న, 3 నువ్వు తినేసాయి, నేను తర్వాత తింటా. సెల్లి ఇంకా కాసేపట్లో నేను పోయి ఉండాను కదా, నువ్వు కూడా పోతూ ఉంటావు కదా, మళ్ళీ రావులేవు కదా. నేనెక్కడ పోతా ఉండాననే, అదే సెల్లి నేను పోతే నువ్వు ఇక్కడ ఉంటావు కదా అట్టా అంటున్నాను. సరే అన్న, ఇక తిందాం కానిలే అని చెప్పేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఈలోపు తింటుండగా వెంటనే ప్లేట్లో పప్పుచారు పోసుకొని, సెల్లి పప్పుచారుతో ఇక ఉల్లిగడ్డ నంచుకో, సానా బాగుంటుంది, నేను తినబెడతానులే అని చెప్పేసి వెంటనే అందులో విషం కలిపిన దాంట్లో వైజయంతికి 2-3 బుక్కలు పెడతాడు. ఎట్టా ఉంది సెల్లి, ఇక మత్తుగా వస్తుండా, తర్వాత నీ పానాలు కూడా పోతా ఉండదు. ఏం మాట్లాడుతుండో అన్న? అవును, నీలాంటిది పరువు తీసిన తర్వాత బతకడానికి భూమి మీద నూకలు కూడా ఉండకూడదు, ఇలాంటిది భూమికి బరువట, అందుకే నీ పానాలు తీయాలనుకొని మంచితనంతో నిన్ను చంపాలనుకుంటున్నా. కుటుంబం పరువు తీసిన అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదే, అందుకనే. ఏందన్నా ఏం మాట్లాడుతుండావు, అర్థమవుతుండా అంది. చంపడానికి అర్థం కావడానికి ఏంది, ఈరోజు నువ్వు సచ్చినట్టే అనేసరికి వెంటనే కుప్పకూలుతుంది వైజయంతి. ఈలోపు ఎలాగైనా విషం ఇక అందులో పడద్దని చెప్పేసి అనేసరికి ఈలోపు అనుకున్నట్టుగానే ఎవరి మాట వినిపించుకోకుండా ఇక ఇక్కడ తన చావు తనకు ఎదురుపడుతుంది. వెంటనే జగదాధర్ కేదార్ ఇక సచ్చినది వైజయంతి, ఇక దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాగైనా వైజయంతిని హాస్పిటల్ దగ్గరికి చేర్పిస్తారు. ఈలోపు పాపరాయిని అరెస్టు చేయిస్తుంది జగదాత్రి. ఎందుకంటే కావాలని చెప్పేసి పరువు పోయిందని ఇక ఒక ఆప్షన్తోని వైజయంతికి విషం పెట్టి ఆ బుక్క పెట్టి చంపేస్తాడనమాట, చంపడానికి ప్రయత్నిస్తాడనమాట. ఈలోపు ఇక ఎంత చెప్పినా కూడా నేను వినిపించుకోకుండా మీరు కావాలని మూర్ఖంగా వెళ్ళారు, అంతేకాకుండా బాబాయ్ గారు విషం పట్టుకొచ్చినారని చెప్పిన మొత్తుకున్నా కూడా కనీసం ఎవరు కూడా అర్థం చేసుకోలేదు అనే విధంగా నిషిని కోపడుతూ ఉంటుంది. అయినా చెప్పడం అంటే నువ్వు ఏదైనా చూసినా కూడా కావాలని చెప్తూ ఉంటావు కదా, ఇప్పుడు అత్తయ్యకు పరిస్థితి కారణం ఓ రకంగా మీరే, నేను అంతలా మొత్తుకున్నా కూడా నా మాట కూడా వినిపించుకోకుండా చేశారు అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఈలోపు ఇక లోపల ట్రీట్మెంట్ జరుగుతూ విషాన్ని కక్కిస్తూ ఉంటారు. ఆ సమయానికి జగదాత్రి కేదార్ బయటకు వచ్చిన ఇక వెంటనే డాక్టర్ కూడా బయటకు వచ్చినాక డాక్టర్ని అడిగిన తర్వాత టైంకి తీసుకొచ్చారు, తన ప్రాణాలు కాపాడరు, లేకపోతే ఒక్క క్షణం లేట్ అయితే తన ప్రాణం పోయేది అనేసరికి ఇప్పుడు మా అత్తయ్య గారిని చూడొచ్చు అనేసరికి లోపలికి వెళ్తారు. ఈలోపు జగదాత్రి అత్తయ్యగారు అని చెప్పేసి జగదాత్రి పిలుస్తుంది. కళ్ళు తెరిచి చూసిన తర్వాత నువ్వు బతికే ఉండనా సచ్చినాడా అని చెప్పేసి అంటుండగా, అత్తయ్యగారు మీది సేఫ్ అత్తయ్యగారు, ఇక మా అన్న నన్ను నమ్మించి ఇట్లా మెడ మీద కత్తి పెట్టి చంపుతాడని అనుకోలేదమ్మీ అని బాధపడుతూ ఉండదు. ఈలోపు పాపారాయుడును అరెస్ట్ చేస్తారు పోలీసులు.